మెదక్ ఎంపీ స్థానంపై గురిపెట్టింది బీఆర్ఎస్. ఇవాల్టి సమీక్షలో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ఈసారి మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కాకుంటే టికెట్ కోసం 5గురి మధ్య పోటీ ఉండబోతోంది. ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, గాలి అనిల్ కుమార్, పద్మా దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, శ్రేరి సుభాష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కేసీఆర్ పోటీకి దిగడం ఖాయం, అయితే అది మెదక్క మరొకటి అనే చర్చ అయితే ఇప్పటికే జరుగుతోంది. ఇవాల్టి భేటీలో ఒక క్లారిటీ ఇచ్చేస్తారా? టికెట్ రేస్ లో మరో 5గురు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఏంటి ఈక్వేషన్స్? పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ప్రతిరోజు సమీక్ష జరుగుతుంది, కానీ మెదక్ కొంత స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుపొందుతామని ఆశ వ్యక్తం చేస్తున్నటువంటి, హోప్ పెట్టుకున్నటువంటి సీట్లలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది మెదక్ స్థానం. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సీట్లలో మెదక్ అసెంబ్లీ సీట్ మినహా మిగతా 6 అసెంబ్లీ సీట్లలో కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దాంతోపాటు అది కేసీఆర్ సొంత జిల్లా, హరీష్ రావు కూడా అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, హరీష్ రావుకు పూర్తిగా గ్రిప్ ఉన్నటువంటి డిస్టిక్, కాబట్టి అక్కడ విజయం సాధించవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధినేత కేసీఆర్ అక్కడి నుంచే పోటీ చేస్తారనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి టాక్. ఒకవేళ కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తే మెదక్ సీట్లో నుంచి ఆయనే పోటీ చేస్తారు. ఇంకా మిగతా అక్కడటువంటి ఆశావాహులందరికీ వేరువేరుగా ఏదో ఒకటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ పదవులు, లేకపోతే వచ్చేటువంటి ఎమ్మెల్సీ అవకాశాలు ఏమైనా ఉంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక అక్కడ 2-3 పేర్లు పూర్తి స్థాయిలో పరిశీలనలు ఉన్నాయి. నెంబర్ 1 అక్కడ మాజీ ఐఏఎస్, అదేవిధంగా అక్కడ కలెక్టర్గా పనిచేసి దాంతోపాటుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి, ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ తర్వాత మొన్న మెదక్ నుంచి ఓడిపోయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రేరి సుభాష్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, వీళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కనుక ఒకవేళ అక్కడ పోటీ చేస్తే అక్కడే, లేదంటే కనుక మల్కాజ్గిరిలో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు కేసీఆర్ పోటీ చేస్తారా, పోటీ చేయరా అనేది పక్కన పెడితే, పార్టీలో మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో కొంత ఉత్సాహం కలిగించాలంటే, పార్లమెంటు ఎన్నికల్లో కొంత హైప్ క్రియేట్ చేయాలంటే కేసీఆర్ పోటీ చేయడం తప్పనిసరి అని పార్టీ భావిస్తుంది, కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. కాబట్టి మెదక్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఈరోజు సమీక్ష సమావేశంలో వచ్చేటువంటి 500 మంది ముఖ్య నేతలు, నియోజకవర్గం వారిగా 60 నుంచి 70 మంది వస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి 500 మంది ఇక్కడ అటెండ్ అవుతారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఈరోజు సమావేశంలో ఉంటారు. ఇద్దరు కార్యకర్తల నుంచి, వచ్చినటువంటి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్ బరిలో ఉంటే బాగుంటుందని అభిప్రాయాలను తీసుకుంటారు. ఇంకొక 2-3 రోజులు ఈ పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈ సమీక్ష సమావేశాలు పూర్తిగా బ్రీఫింగ్ అంతా చేసుకొని కేసీఆర్ దగ్గర మరొక సమావేశం, ముఖ్య నేతల సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు పోటీలో ఉంటారు, నిజంగా కేసీఆర్ పోటీ చేస్తారా, మరోవైపు కేటీఆర్ కూడా ఎంపీ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా పోటీ చేస్తారా, లేదంటే కేవలం రాష్ట్రానికే పరిమితమై ఎంపీగా ఉండేటువంటి కొత్త సభ్యుల్ని ఎంచుకొని అక్కడ అభ్యర్థులుగా నిలబెడతారనేది చూడాలి. ఎస్ రాకేష్.